బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అదే విధంగా మరో రైతు బుక్య రామ్కోటి గొట్లగూడ తండ బుక్య రామ్కోటిని మాట్లాడిస్తే 2581 రూపాయలకు అమ్ముకున్న సార్ అన్నాడు. ఆయన బాధ అయితే వర్ణా తీరం. సార్ యూరియా బస్తాలు దొరకక 317 అది 1500 రూపాయలకు బస్తా ఉంటుంది. యూరియా దొరకక 317 1500 రూపాయలకు ఒక బస్తా కొనుక్కొచ్చి యూరియా చల్లినా మరి చాలా ఇబ్బంది జరిగింది. పెట్టుబడి కూడా రావడం లేదు. అటు యూరియా దొరకక 300 రూపాయలకు సంచికి బదులు 1500 రూపాయలకు ఒక సంచి 317 తెచ్చేసిన అని చెప్పిండు. వడ్లు అమ్ముదామంటే బోనస్ రావడం లేదు. మేము ఈ ప్రభుత్వ కొనుగోలు కేంద్రమే లేదు. ఇంత పెద్ద కేసముద్రం మార్కెట్ వరంగల్ తర్వాత అతిపెద్ద మార్కెట్. ఇవాళ ఈ మార్కెట్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఇవాళకి కూడా ప్రారంభం కాలేదు. కేసముద్రం మార్కెట్లో వడ్ల కొనుగోలుకు సంబంధించిన కేంద్రమే లేదు. మొత్తం వడ్లన్నీ దళార్ల పాలైతా ఉన్నాయి. ఇవాళ పాపం రామ్కోటి 2581కి అమ్ముకున్నాడు. యూరియా దొరకక 317 వేసుకున్నా అని చెప్పాడు. రైతు బంధు కూడా 2 పంటలకు ఇచ్చిండు, 2 పంటలు ఎగ్గొట్టిండు అని చెప్పిండు రామ్కోటి. మరొక రైతు వెంకన్న, ఈయన అమీనాపురం గ్రామానికి చెందిన వెంకన్న సన్న రకం వడ్లు తెచ్చి 2400కే అమ్ముకున్నాడు. ఆయనకు 2869 రావాలి, బట్ 2400కే అమ్ముకున్నాడు. అంటే 469 రూపాయలు ఒక క్వింటాల్కు వెంకన్న నష్టపోయిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఆ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని అంత బాగుంది అనుకుంటున్నావు. ఒక్కసారి రా కేసముద్రం మార్కెట్ కు, ఒక్కసారి రా వరంగల్ మార్కెట్ కు. రైతులు శాపనార్థాలు పెడుతున్నారు నీకు, నీ ప్రభుత్వానికి. రైతుల కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతా ఉన్నాయి. ఈరోజు నువ్వు యూరియా ఇయ్యలేదు, రుణమాఫీ సగం కూడా చేయలేదు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టినవు, బోనస్ ఒక్కసారి ఇచ్చి ఒకసారి ఎగ్గొట్టినవు. రైతులకు నీ మీద నమ్మకం పోయి ఇవాళ వడ్లు దళారులకు అమ్ముకుంటున్న పరిస్థితి వస్తా ఉంది. అదేవిధంగా మరొక రైతు గుగులోతు తేజ, ఈయన యూరియా దొరకలేదని నేను 2020 తెచ్చేసిన సార్ అని చెప్పిండు. అంటే ఎందుకు వేసినవే 2020 అంటే మరి ఏం చేయమంటావు సార్, యూరియా దొరకలే, 1150 రూపాయలకు ఒక సంచి 2020 తెచ్చిన, ఒక్క యూరియా బస్తా దొరికితే అది ఇది కలిపి చల్లినా సార్ అంటుండు. ఇవాళ గుగులోతు తేజ కూడా వడ్లు 2311కే అమ్ముకున్నాడు. ఏందయ్యా బాబు అంటే, సార్ ఈ రేవంత్ రెడ్డి బోనస్ ఇయ్యడు సార్, ఆయన మీద నమ్మకం లేదు సార్, అందుకే 2311కు మార్కెట్లు అమ్మేసిన అంటుండు. ఇవాళ ఏ రైతును కదిలిచ్చినా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఒక మహిళా రైతు బోడ హల్య 10 రోజుల క్రితం మక్కలు తెచ్చినట్ట మార్కెట్, 10 రోజుల నుంచి మక్కలు కొంటలేరు, 10 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నా అని బోడ హల్య అనే రైతు తన ఆవేదన వెలుబుస్తా ఉన్నాడు. మరి అదేవిధంగా మరొక రైతు బానోతు యాకూబ్ మక్కలమ్మి 15 రోజులైంది, ఇప్పటిదాకా ₹1 పేమెంట్ కాలేదు అంటున్నాడు. మార్క్ఫెడ్ కు ఇదే కేసముద్రం మార్కెట్లో 15 రోజుల కింద బానోతు యాకూబ్ మక్కలమ్మి 15 రోజులైంది, ₹1 రాలేదు. యాసంగికి నేను దుక్కి దున్నాలే, ట్రాక్టర్కు పైసలు లేవు, మందు బస్తాలకు పైసలు లేవు, ఏం చేయాలి సార్, పైసలు రాలేదు, రోజు మార్కెట్ చుట్టూ తిరిగిపోతున్నా, రోజు రేపే అంటుండ్రు, మక్కల పైసలు పడతలేవు అని ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తంగా చూస్తే పరిస్థితి ఇటు మక్క రైతులను చూసినా అటు వడ్ల రైతులను చూసినా చాలా బాధాకరమైన పరిస్థితి. మేము పత్తి అయితే కొనే దిక్కే లేదు. ఇలా ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే కేసముద్రం మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించండి. రాష్ట్రంలో ఇంకా 2000 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు, అవన్నీ కూడా ప్రారంభించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. వడ్లు కొన్న వాటికి కూడా 1400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి రాష్ట్రంలో. వెంటనే 1400 కోట్ల బకాయిలు కొన్న వడ్లకు డబ్బులు చెల్లించండి. రాష్ట్రంలో మక్కలు కొన్నారు గాని ఏ ఒక్క రైతుకు మక్క రైతుకు ₹1 ఇయ్యలే, మక్క రైతుకు ₹1 కూడా ప్రభుత్వం ఇప్పటిదాకా చెల్లించలే. తక్షణమే తుమ్మల నాగేశ్వరరావు గారు రివ్యూ చేయండి, మక్క రైతులను ఎక్కడైతే మక్కలు కొన్నారో వాళ్లకు వెంటనే డబ్బులు చెల్లించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడో డిమాండ్, పోయిన యాసంగికి సంబంధించిన బోనస్ 1100 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం.
ఇలా కేసముద్రంలో ఏ రైతును కదిలిచ్చినా రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. పోయిన యాసంగిలో వడ్లు అమ్మితే బోనస్ వల్లేదు, అందుకే గవర్నమెంట్ కంపెనీలేమో ప్రైవేట్లు అమ్ముకుంటున్నాము అని చెప్తా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డి నీ పతార గంత అయిపోయింది. నేను ఉత్త మాటలు చెప్పట్లే, రైతుల పేర్లు చెప్పినా ఊరు చెప్పినా మార్కెట్లో పలకరించిన తర్వాత చెప్తా ఉన్నా. రివ్యూ చేసుకో. నువ్వు ఆడ కూర్చొని ఆ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు కుట్రలు చేసుడు డబ్బులు వంచుడు కాదు, రైతుల గురించి ఆలోచన చేయి. నా యూరియా ఇయ్యకపోతివి, వడ్లు కొనకపోతివి, బోనస్ ఇయ్యకపోతివి, రైతు బంధు ఇయ్యకపోతివి, రుణమాఫీ పూర్తి చేయకపోతివి, ఏది నువ్వు రైతులకు చేసిన ఒక్క హామీ అని అమలు చేసినావా అని అడుగుతా ఉన్నా. ఇకపోతే ఈ మార్కెట్లో రాత్రిపూట అన్ని పందులు మేకలు బాగా ఇబ్బంది పడుతున్నారు. రైతులు చెప్తా ఉన్నారు, రాత్రి ఇండే పడుకుంటున్నాం సార్ చలిలా, రాత్రిపూట పందులు వస్తున్నాయి, మార్కెట్లా మేకలు వస్తా ఉన్నాయి, బాగా ఇబ్బంది ఉంది, ఇక్కడ సెక్యూరిటీ లేదు, మార్కెటింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన సెక్యూరిటీ ఏర్పాటు చేయండి, వెంటనే కొనుగోలు ప్రారంభించండి. ఇవాళ పత్తి రైతులు ఇవాళ అట్లీస్ట్ ప్రతిపక్షం గదిలినాకనన్నా ఇవాళ ప్రభుత్వం గదిలింది. మేము ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు అన్ని మార్కెట్లు పోయింది కనుక ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు హడావిడిగా జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో మీటింగ్ పెట్టి సమస్య పరిష్కరించి రేపటి నుంచి పత్తి కొంటాము అన్నారు. మరి ఈ పని ముందు ఎందుకు చేయలేదు? నిన్న కొనుగోలు కేంద్రాలు బంద్, ఇవాళ కొనుగోలు కేంద్రాలు బంద్. అంటే బీఆర్ఎస్ కదిలితే గాని, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే గాని ఈ ప్రభుత్వంలో చలనం లేదు. బీఆర్ఎస్ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడుతుంది కనుకనే మీలో కనీసం కదలికొచ్చింది. బీఆర్ఎస్ ప్రశ్నిస్తే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల ముందు వారం ముందు మైనార్టీకి మంత్రి ఇచ్చింది. బీఆర్ఎస్ కొట్లాటనే ఇచ్చింది కదా, 2 ఏళ్లు ఇయ్యలే కదా. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ గట్టిగా బయలుదేరిందంటే జిన్నింగ్ మిల్లులతో చర్చించి రేపటి నుంచి పత్తి కొంటామంటున్నారు. అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. మక్కలకు చెల్లింపులు చేయండి, రైతులకు బోనస్ విడుదల చేయండి, ఇవన్నీ కూడా పట్టించుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఇక మహబూబాద్కి వస్తే మొన్న బాగా వర్షాలు పడ్డాయి, విపరీతమైన వర్షాలు పడితే రోడ్లు తెగిపోయినాయి. మరి సీతారాం తండా అయితే పూర్తిగా మునిగిపోయింది. రేవంత్ రెడ్డి గారే స్వయంగా మహబూబాద్కి వచ్చి సీతారాం తండాకు కొత్తగా ఇళ్లు కట్టిస్తాం, కొత్తగా మళ్ళొక తండా నిర్మిస్తామని చెప్పిపోయిండు. ఇంతవరకు ఒక్క ఇల్లు కట్టింది లేదు, ఒక్క అడుగు కూడా ముంగట పడ్డది లేదు. తెగిపోయిన రోడ్లు పట్టించుకున్న పాపాన పోలేదు. 159 చెరువులు, 8 చెక్ డ్యాంలు తెగిపోయినాయి. ఒక్క చెరువు మరమ్మతు చేయలే, ఒక్క చెక్ డ్యాం కూడా మళ్ళా పునరుద్ధరించే ప్రయత్నం చేయలే. ఇసుక మాఫియా, ఎందుకంటే చెక్ డ్యాంలు పునరుద్ధరిస్తే ఇసుక దందా నడవదు కాంగ్రెస్ నాయకులకు. ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా మహబూబాద్ లో ఇవాళ వెళ్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ నాయకులే ఇసుక మాఫియాకి ఎగబడ్డరు. ఆ ఇసుక మాఫియా ఆటలు సాగవని, వాళ్ళ ఆగడాలు సాగయని చెక్ డ్యాంల మరమ్మత్తు జరుగుతలేదు, చెరువుల మరమ్మత్తు జరుగుతలేదు. అడ్డగోలుగా ఇసుక వ్యాపారం చేసి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఓపెన్ మార్కెట్ లో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 3,000 రూపాయలకు టన్ను ఇసుక అయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 1,000 రూపాయలకు దొరుకుతుండే, ఇవాళ ఇసుక ధర 3,000 రూపాయలకు పెరిగింది. అదేవిధంగా ఇవాళ దాదాపు 1,00,000 ఎకరాలు వరంగల్ జిల్లాలో మహబూబాద్ తాలూకాలో పంట నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వచ్చి గొప్ప గొప్ప మాటలు చెప్పిండు. ఎకరానికి 10,000 ఇస్తా అన్నాడు, 10 రూపాయలు కూడా ఇవ్వలే ఇప్పటిదాకా. అప్పుడు వరంగల్ డిక్లరేషన్ లో పంటల బీమా అమలు చేస్తాం, మీకు పంట పండితే ఎంత వస్తాయో అన్ని పైసలు ఇస్తామన్నారు. మరి 2 ఏళ్లైంది రేవంత్ రెడ్డి, నీ పంటల బీమా ఏమైంది? అసెంబ్లీలో కూడా చెప్పినారు, ఈ సంవత్సరం నుంచే పంటల బీమా అమలు చేస్తామని 2 సార్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో చెప్పినా పంటల బీమాకు దిక్కే లేదు. పంటల బీమా రాదాయే, 10,000 రూపాయలు ఇస్తానన్న పైసలు రావాయే. రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, పోయిన యాసంగి వడగళ్ల వాన గాని, ఈ సంవత్సరం అకాల వర్షాల వల్ల ఏ పంటలైతే దెబ్బతిన్నాయో వారికి వెంటనే డబ్బులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.